వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రభుత్వం ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆగస్టు 15 నుంచి మహిళలకేదే ఉచిత బస్సు పథకాన్ని శ్రీ శక్తి పేరుతో ప్రారంభించబోతోంది. ఆ పథకం ప్రారంభించేటువంటి ముందుగానే అన్ని బస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి ప్రయాణికులకు ఉన్న వసతులను పరిశీలించి అక్కడ కరెంటు కానివ్వండి, ఫ్యాన్లు కానీ, లేదా మంచినీటి వ్యవస్థ, లేదా టాయిలెట్స్, వీటన్నిటిని కూడా మెరుగుపరచమని వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే నేను ఇవాళ పొదలకూరు కానీ, కలిగిరి, మన సంగము, వింజమూరు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. అందులో భాగంగా వింజమూరుకు వచ్చినప్పుడు ఈ బస్ స్టేషన్ యొక్క పెయింటింగ్ వెంటనే వేయమని చెప్పాం. అదే రకంగా ఒక పాత్వే ఏదైతే ప్రయాణికులకు ఉందో దాన్ని ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించమని, అది ప్రయాణికులకి ఒక రోడ్డు సౌకర్యం కూడా కల్పించమని చెప్పడం జరిగింది. టాయిలెట్స్ వెంటనే ఏర్పాటు చేయడం, లైటింగ్ మెరుగుపరచడం, ఇవన్నీ కూడా వెంటనే చేస్తారు. ఇంజనీరింగ్ అధికారులు, మా డిఎం గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అందుకు అనుగుణంగా జోనల్ ఇన్ఛార్జిగా నేను ఈ ప్రాంతానికి రావడం, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎంతో విలువైనటువంటి స్థలాన్ని ఒకప్పుడు ఎల్లాల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇది డొనేట్ చేసినటువంటి ఒక స్థలం ఇది. ఈ స్థలం ప్రజలకు ఉపయోగపడాలని వాళ్ళ ఉద్దేశం. అందుకు అనుగుణంగానే ఈ బస్ స్టేషన్ ఇంకా కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఈ బస్సులో ప్రయాణికులు చాలా విరివిగా ఈ ప్రాంతంలోకి వస్తుంటారు. వింజమూరు, కలిగిరి, జలదంకి, ఈ పామూరు రూటు, ఉదయగిరి ఇది ఏదైతే ఉందో ఈ బస్సు యొక్క ఆక్యుపెన్సీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీకి కూడా సరైనటువంటి ఇక్కడ నుంచి ప్రయాణికులు మద్దతు ఎక్కువ ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటిది మా దృష్టికి కూడా వచ్చింది. కాబట్టి వింజమూరులో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసంగా మరొకసారి దాతలతో కూడా మాట్లాడి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, మంచినీటి వసతిని కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అట్నే ఇక్కడ బల్లలు కానివ్వండి, కూర్చోవడానికి, వీటన్నిటి కోసంగా కూడా నేను ఈ పర్యటనలో వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడి మరింత మెరుగైన సౌకర్యాలు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తాను. గౌరవనీయులు సన్నపల్లి సురేష్ రెడ్డి గారు, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ నెల్లూరు, వారితో పాటు నేను, మాతో పాటు సివిల్ డిపార్ట్మెంట్ ఏఈ గారు సుభూషణ్ గారు ఆకస్మికంగా ఈ వింజమూరు బస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేశారు. సార్తో పాటు మేము కూడా వచ్చాము. ముఖ్యంగా సార్ రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక ఆర్టీసీ స్థలాలు, బస్ స్టేషన్ ఎలా ఉంది, వాటిని పబ్లిక్ కి మరింత మెరుగుగా ఎలా అందించగలము, ప్లస్ ఇక్కడ స్థలము ఆర్టీసీ ప్యాసింజర్ ఎంట్రీ అన్నది ఒకటి ఉంది, అది కొద్దిగా అనాథరైజ్ ఆక్యుపెన్సీ ఉంది, వాటిని ఎలా సరిదిద్దాలి, ప్లస్ ఇక్కడ ఈ ఉచిత పథకం త్వరలో రాబోతుంది కాబట్టి ప్రయాణికులు తాగడం ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క సౌకర్యాల కోసం అంటే టాయిలెట్ బ్లాక్స్ అయితే ఏమి, ముఖ్యంగా పెయింటింగ్, ఈ ఫ్యాన్స్, వీటిని పరిశీలన కోసం సార్ వచ్చారు. సార్ కూడా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏందన్నది మేము, మా ఏఈ గారు అందరూ కూడా దగ్గర నుండి చూపించాము. ప్లస్ మేము తీసుకున్న చర్యలన్నీ కూడా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాము. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇక్కడ టాయిలెట్ బ్లాక్స్, రన్నింగ్ వాటర్ లేదు ఫెసిలిటీ, వాటి కల్పించమని చెప్పేసి మేము ప్రపోజల్స్ జిల్లా కార్యాలయానికి పంపించాము. తద్వారా కలెక్టర్ ఫండ్స్ నుంచి, స్వచ్ఛాంధ్ర ఫండ్స్ నుంచి వచ్చిన వెంటనే అది టేకప్ చేసి ఇమీడియట్ గా టాయిలెట్ బ్లాక్స్ ని ఏర్పాటు చేయించగలుగుతాం. మా జోనల్ చైర్మన్ గారు ఆయన ఎంతో ఆసక్తితో ఈ బస్ స్టేషన్లో, డిపోలు అన్ని కూడా తిరుగుతూ, మరి ఆయన నిద్రపోకుండా మమ్మల్ని కూడా నిద్రపోనియకుండా ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. ప్రజల కోసం, వారి అభివృద్ధి, వారికి క్షేమం కలగజేసే దానికోసం ఈ ప్రభుత్వం తరఫున కూడా సార్ వకాలు తగ్గించుకొని ఇప్పటి నుంచో మరి నిర్వీర్యం అయిపోతున్నటువంటి వాటి విషయాలు కూడా శ్రద్ధ నిలిపి వాటిని ఫోర్స్లోకి తీసుకొస్తున్నాడు. ఆ పక్షాన ఇంజమూరు బస్ స్టేషను ఈ ప్యాసింజర్ ఎంట్రీ 12 అడుగులు గతంలో ఇచ్చిన దాతలు కొద్దిగా ఇల్లు కట్టుకొని స్టెప్స్ కూడా ముందుకు వచ్చాయని మా పరిశీలనలో తెలిసింది. అయితే వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలనో మేము అధికారులతో చర్చ చేసుకొని వాటికి కంచె వేయటమా లేకపోతే కాంపౌండ్ వాళ్ళు నిర్మించటమా త్వరలో చేస్తాం. అయితే ఆల్రెడీ బస్ స్టేషన్ చుట్టూ కూడా మేము బేస్మెంట్ గతంలో నిర్మించాం. ఇక్కడే ముందుకు రారు కానీ అక్కడే మామూలుగా 40 అడుగులు రోడ్డు ఇచ్చారు బస్సులు ఎంట్రీకి లోపల వచ్చేదానికి. అవి కూడా స్టెప్స్ ముందుకు కొంతమంది వచ్చినారు, అది కనపడుతుంది మాకు. మా బౌండరీ పిల్లర్స్ కూడా అక్కడ ఉండేవాళ్ళు తొలగజేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ కంట్రోలరు అనేడు ఆయన లేడు. ఇక్కడ గతంలో ఉండేవాడు,
మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. అయితే మేము వచ్చి ఇక్కడ డ్రైన్లు అన్యకాంతం అయిపోతున్నప్పుడు కూడా వచ్చి నేను తీర్చేసాను. బస్ స్టేషన్ ప్రజలది కాబట్టి ప్రజల యొక్క ఆస్తులు మేము కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇప్పటికప్పుడు మేము తాజాగా చెప్పినట్టునే ఎవరు చెప్పినా మేము పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తూ ఉన్నాం. ఆ పక్షాన మా సార్ కూడా ఇప్పుడు తీసుకుని వచ్చాడు, మాకు చూపించాడు. మేము వాటిని త్వరగా మరి అధికారులతో మాట్లాడి రెక్టిఫై చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.